ఈ 2 రోజుల నుంచి జరిగిన కొన్ని సంఘటనల సన్నివేశాలు, జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు, నటన కౌశల్యం, నటన చాతుర్యం, బాబా అలా మామూలుగా లేదండి. పాపం ఇతనికి ఎవడన్నా ఇస్తాడే ఇలాంటి పనికిమాలిన ఐడియాలు, లేకపోతే అతను బుద్ధే వంకర, అది నాకు అర్థం కాలే. ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారటండి. బేబద్ధమైన ప్రెస్ మీట్లతో చెలరేగేస్తున్నారట. ఇది కూటమి ప్రభుత్వాన్ని. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసి ముచ్చెమటలు పట్టేస్తున్నారట కూటమి ప్రభుత్వానికి. మామూలు కదట, మనోడు పులైపోయాడట జగన్మోహన్ రెడ్డి గారు. అయితే నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఉన్నానండి, నేనేక ఈ యూట్యూబ్లో నేనేమైనా ప్రజలతో మాట్లాడాలంటే ఈ ఛానల్ ద్వారానే మాట్లాడాలి, లేదంటే మా పార్టీ ఆఫీసులో కూర్చొని ఏదైనా ప్రెస్ మీట్ రూపంలో మాట్లాడాలి. ఎందుకు? నన్ను అసెంబ్లీకి వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు కాబట్టి, నాకు టికెట్ ఇస్తే అయ్యి బాబు కొంపలు మునిగిపోతాయని బాబు రాజకీయ ఇవ్వద్దండి అని వీళ్ళ ప్రచారం వీళ్ళు చేశారు. ఇక అంత మొత్తం అందరూ కలిసి చేశారు అనుకోండి, చాలామంది ఉన్నారు అందులో. సో నేను పోటీ చేయలేదు, అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నేను ఎక్కడుండి మాట్లాడుతానంటే అర్థం ఉంది. జగన్ రెడ్డికి ఏం కర్మండి? జగన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు కదా, ఎమ్మెల్యే అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి పోరాటం చేయడం ఏంటి, లేదా ప్రెస్ మీట్లో పోరాటం చేయడం ఏంటి? నాకు తెలిసి చిన్నప్పుడు నేను ఒక కథ విన్నానండి. ఒకటట సంవత్సరం అంతా కుస్తీ పోటీలకి ట్రైనింగ్ తీసుకున్నాడట. సరిగ్గా రేపేరా బాబు కుస్తీ పోటీలు, రారా పోటీకి వచ్చి నీ పనుడుదానం ఏదో చూపించరా అన్నారట. అప్పటిదాకా ఈ సంవత్సరం అంతీడు మంచి కండ్ల గట్ట పెంచేసి ఎలా డోండాను ఓడించేస్తాను, దుమ్ము లేపేస్తానని ఏదో ప్రగల్భాలు పలికేవాడట. కరెక్ట్గా కుస్తీ పోటీల టైం వచ్చింది, రేపే కుస్తీ పోటీలు, రారా బాబు బరిలోకి రా అన్నారట. ఈడు మాత్రం లోపలికి వెళ్ళిపోయి, ఇంట్లోకి వెళ్ళిపోయి, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుని గడేడేసి ఓ తొళ్ళ కొడేస్తున్నాడండి. అంటే ఎవ్వడన్నా సరే తేల్చేస్తాను రా, ఎవడన్నా లేపేస్తాను రా అని. ఆడు ఎక్కడికి వెళ్ళి చేయాలి? ఆడి పనుడుతనం తెలియాలంటే ఆ బరిలోకి దిగి అవతల పోటీదారుడు ఎవడో ఆడి మీద చూపించాలి. బరిలో దిగడు మనోడు లోపలికి వెళ్ళిపోయి తలుపులు గెల్లడేసుకుని తొల్ల కొడేస్తాడు. సేమ్ జగన్ గారు చేసే పని అలాగే ఉంది కదండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 36 మందిని చంపెత్తే, ఈ రాష్ట్రంలో మొత్తం నిజంగానే నేరాలు ఘోరాలు జరిగిపోతూ ఉండుంటే, ఈ రాష్ట్రానికి అప్పులు అయిపోతూ ఉండుంటే ఎక్కడ మాట్లాడాలి ఆయన? ఆల్రెడీ అసెంబ్లీ సెషన్ జరుగుతుంది. అసెంబ్లీ సెషన్లోకి వెళ్ళి అక్కడ నీకు చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా ఉంటారు, లోకేష్ గారు ఎదురుగా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా ఉంటారు. వాళ్ళు నువ్వు డైరెక్ట్గా అడటం అనేసి ఇంట్లో కూర్చొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు గొళ్ళలు వేసుకుని అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పోరాడుతున్నానంటే ఏంటి కర్మకు? చెప్పేవాడు అడిగేవాడు ఎవరు లేడా? ఇంకా కనీసం బుద్ధి జ్ఞానం ఉందా అసలు ఎవరికన్నా? ఇక్కడ ఏదైనా పోరాటం, ఇక్కడ అన్యాయం జరిగితే నువ్వు ఎక్కడ పోరాడాలి, ఎక్కడ చట్టపరంగా వెళ్ళాలి, ఇక్కడ కోర్టుకు పోవాలి, కానీ నువ్వు ఢిల్లీ బారిపోవడం ఏంటి అని అడిగేవాడు ఎవడ లేడా? ఢిల్లీ వెళ్ళిపో, ఢిల్లీలో చేస్తారా? మిమ్మల్ని ఏమో ఎమ్మెల్యేగా నెగ్గించింది, ఎందుకు నెగ్గించారు ఎమ్మెల్యేగా? అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో నిలబడి మాట్లాడు. నీ వెనకదలకే జనం ఉన్నారు కదన్నా, నీ వెనకదలు ఎంతో కొంతమంది నీకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తరపున నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా నేను అసెంబ్లీకి మాత్రం వెళ్ళను, మొత్తం తలుపులన్నీ వేసి గెల్లన్నీ బిగించేసి చెప్పంటే అప్పుడు నేను ప్రెస్ మీట్లో కత్తి తిప్పేస్తానంటే ఇదేం పని అండి? చచ్చ నేను ఆ రోజే అన్నాను, ఢిల్లీ పారిపోవటం పిరికితాను. ఢిల్లీ పారిపోయి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీని, ఇంకొక సమాజ్వాదీ పార్టీ ఎంపీని, ఇలాంటి వాళ్ళని బతులాడుకుంటే వాళ్ళు వచ్చి ఏడు మేము ఉన్నాం. ఇటు ఒక ఎంపీ, ఆఫ్టర్ ఆల్ ఎంపీస్ వాళ్ళు, ఒక అఖిలేష్ యాదవ్ తప్పితే మిగతా వాళ్ళు అందరూ ఎంపీలే. అక్కడ ఒక సాధారణమైన ఎంపీలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం చెప్పే పరిస్థితికి దిగజారిపోయింది వాళ్ళ వైసీపీ పార్టీ. ఆ బుద్ధి జ్ఞానం పనిచేస్తుంది అసలు ఎవరికన్నా? నీకు ఏ స్థానం ఇచ్చారో ప్రజలు, నువ్వు వెళ్ళి ఆ స్థానంలో పోరాడాలి. కానీ నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించే వెళ్తాను. ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గుర్తించాలి? మిమ్మల్ని ప్రజలు గుర్తించాలి. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి మీకు 20 బయటని సీట్లు ఇస్తే అప్పుడు మీరు ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రజలేమో మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా కూడా గుర్తించకుండా 11 సీట్లకే మూలను కూర్చోబెడితే అబ్బేబే మాకు అలా ఇస్తేనే వస్తాం, లేకపోతే రాం. ఏంటి భయం? ఎందుకు పెరుగుతాను? దీన్ని మళ్ళీ బయటకు వచ్చి బిల్డప్లో ఏదో పెద్ద పొడిచేస్తున్నట్టు, పీకెత్తనట్టు మనం ఇచ్చే కలరింగ్, వైసీపీ వాళ్ళు ఇచ్చే కలరింగ్ అలా మామూలు లేదండి బాబు. చిచ్చి సిగ్గేసేస్తుంది నాకు. అక్కడ కరెక్ట్గా బరిలో నిలబడి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బరిలో నిలబడి తొడగొడుతున్నారు. దమ్ముంటి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పు, లేదా దమ్ముంటి వెళ్ళి వాళ్ళని అడిగే ప్రశ్నలతో అడిగేసి కడిగే అన్న జగన్ అన్న. 36 మందిని చంపేశారన్న కదా, వెళ్ళి టక పేర్లు చెప్పేసి ఈ 36 మందిని ఎందుకు చంపారని నువ్వు అక్కడ అసెంబ్లీలో అడిగి కడిగేస్తుంటే నీ అభిమానులు అందరూ చూసి గూస్ బంప్స్ వచ్చేయాల.
నువ్వు అక్కడ పోటీ జరిగి బరి అక్కడ ఉంటేనేమో నువ్వు అక్కడికి వెళ్ళకుండా తలుపులేసి తోడగొడుతున్నావు ఏంటి? దీన్ని మళ్ళీ చీల్చి చండాడెత్తున్నాడు, బట్టలు ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టేశాడు, మళ్ళీ ఎలాంటి హెడ్లైన్స్ సాక్షిలోని. సిగ్గు ఎగ్గు లేదా? హలో, నిన్ను అసెంబ్లీకి వెళ్ళమని లేదా రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవికి. నీకెందుకయ్యా? నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించలేనోడివి, అసెంబ్లీకి వెళ్ళి నిలబడలేని ధైర్యం లేనోడివి, నీకెందుకు ఎమ్మెల్యే పదవి? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. అల్లి పార్టీని మొత్తం ఖండం చేయి. అధికారం వస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను, రాకపోతే నేను వెళ్ళననేవాడివి, అంత భయం ఉన్నవాడివి, నీకెందుకు రాజకీయాలు? ఒక్కడుంటే ఒక్కడే వెళ్ళాలా. మర్చిపోయేమో చంద్రబాబు నాయుడు గారు 23 మందితో 74 ఏళ్ల వయసులో మీ వాళ్ళు 151 మంది ఉంటే ఆ 151 మందిలోనూ కొడాలిగాడు, పేరునిగాడు, గుడివాడుగాడు, అంబటగాడు ఇలాంటి కుక్కలు నోటుకొచ్చినట్టు మాట్లాడే ఈ కుక్కలు వేట కుక్కలు ఉండగా ఒక్కడు వచ్చి నిలబడి మాట్లాడేవాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే ఆ ధైర్యం అంటేనే. ఇదేంటిది? సిగ్గేస్తుంది నాకు మాట్లాడడానికి కూడా. అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటి? ఇప్పుడు నాలాంటి ఉన్నాడండి, అసెంబ్లీకి వెళ్ళి మా హక్కుల కోసం నేను అసెంబ్లీలో గర్జించాలనుకున్నాను, మాకు జరుగుతున్న అన్యాయాల మీద అసెంబ్లీలో పెద్దల దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాను. అవకాశం రాలేదు. వచ్చిన అవకాశాన్ని అడ్డుకున్నారు. నువ్వు ఎమ్మెల్యేవే కదా, నిజంగా నీ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే స్టేట్ అంతా చూస్తుంది కదా. ఈ స్టేట్లో సమస్య వస్తే ఈ స్టేట్లో పోరాడకుండా నీ ఏ స్టేట్లో పోరాడతావు? వెళ్ళి నీ ఢిల్లీలో పోరాడతావా? నీకు ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు అక్కడ. ఈ రాష్ట్ర ప్రజల సపోర్ట్ నీకు సమీకరించుకోవాలి. 36 మంది పేర్లు నువ్వు చెప్పు, లేదా నీ హయాంలో జరిగిన మాటలు నేను చెప్పమంటావా? డాక్టర్ సుధాకర్ గారు, చీరాల కిరణ్ కుమార్ గారు, సుబ్రహ్మణ్యం, మహేంద్ర చిన్న పిల్లోడు, మహేంద్ర, కృష్ణయ్య గారు తెలుగుదేశం కార్యకర్త కృష్ణయ్య గారు, ఇలా వరుసగా మేము చెప్పుకొచ్చేస్తాం మొత్తం అందరి పేర్లుని. ఆ పేర్లు బయోడేటాలు చంపిన దానికి కారణం ఎవడున్నాడు దాని వెనకాతల? నీ 36 మంది పేర్లు ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు? ఆడెవడం లేడు. అన్యాయాలు ఘోరాలు తెలుగుదేశం పార్టీ చేసి నీకు కాదు. అక్కడికి వెళ్తే నిజంగానే బట్టలిపి నిలబెడతారు అసెంబ్లీలో. ఏది తీ మీ బాబాయ్ మాటకి చెప్పి దాని సంగతి ఏడు తేల్చు, లేదు లెక్కర సంగతి తేల్చు, ఇసుక సంగతి తేల్చు. ఈ సంగతులన్నీ తేల్చమంటే మన సంగతి తేలిపోద్దని మనం అసలు అక్కడికే పోము, అసలు అసెంబ్లీకి వెళ్ళాం. ఇదేటండి, ఇది ఎంత దారుణంగా ఉంది. మళ్ళీ అన్నాడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని కోర్టుకు వెళ్ళాడట. ఏమండి, ప్రతిపక్ష హోదా అన్నా, అధికార పక్ష హోదా అన్నా, ఎమ్మెల్యే హోదా అన్నా, ఎంపీ హోదా అన్నా ఎవరివ్వాలి? రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వాలి. జడ్జి గారు ఇస్తారా? లేకపోతే అసెంబ్లీ స్పీకర్ గారు ఇస్తారా? ఎవరిస్తారు? ఆ మినిమం నాలెడ్జ్ కూడా లేదా మనకి? ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వనప్పుడు ప్రజల తీర్పును గౌరవించి నిజంగా ప్రజల తరపున పోరాడండి అసెంబ్లీకి వెళ్ళి. ఒకవేళ అధికార పార్టీ ఏదన్నా వాళ్ళకి తెలియకో లేకపోతే చూసుకోకో ఏదన్నా ఒక రాంగ్ వేలో వెళ్తుందనుకో, మీరు అక్కడుండి చెప్పండి, హెచ్చరించండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. అంతేగాని అబ్బేబే నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి నా కారుని అసెంబ్లీ గేట్ బయట ఆపేయకుండా అసెంబ్లీ లోపల కూడా వెళ్ళనిచ్చి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మైక్ ఇచ్చేసి అబ్బాబో శబాష్ శబాష్ అని చప్పట్లు కొట్టడానికి ఓ గ్యాంగ్నిచ్చి ఇదంతా చెప్తే వెళ్తాడట అసెంబ్లీకి మా జగన్ అన్న. ఈ దరిద్రం ఏంటి ఇది? అని చిన్నప్పుడు నువ్వు గారంగా పెరిగి ఉండొచ్చు, కాదంటలే, కానీ నీ గారం అసెంబ్లీలో కూడా నడుతుందా? నాకు అబ్బాయి నాకు మంచి సీట్ వేయండి, నాకు మంచి సోఫా వేయండి, కూర్చుంటే మంచి క్వశ్చన్ ఉండాలి. ఏంటిది? ఇదా పోరాడే విధానం? ఎవరు చెప్పట్లేదన్నా జగన్ అన్న నీకు? నీకు ఒక్క సీటు వస్తే ఒక్కడే వెళ్ళి పోరాడాలి, 10 సీట్లు వస్తే 10 మందితో పోరాడాలి. అంతేగాని ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే పోన్లే, ప్రతిపక్ష హోదా ఏడుతున్నారు కదా వాళ్ళందరినీ ఇచ్చారనుకోండి. అబే నాకు ప్రతిపక్ష హోదా చాలు, నన్ను సీఎం కుర్చీలో కూర్చోబెడితేనే, సీఎం కుర్చీలో కూర్చోబెట్టి అందరూ సీఎం గారు నమస్కారం నమస్కారం అంటేనే వెళ్తాను నేను అంటాడు. అప్పుడు ఎందుకంటే ఎదురు ఎడుతున్నా అంటే ఎగదొప్పడానికి అన్నట. ఎగదొప్పడానికి అసెంబ్లీకి వెళ్ళకూడదు, వెళ్తే అక్కడ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేడు ఈయన. అవును, ఏమి ఈ పరిస్థితుల్లో నేను కానీ అసెంబ్లీకి వెళ్ళానంటే ఉతికారేసేస్తారా బాబు. ఎలా తప్పించుకోవాలి అసెంబ్లీకి వెళ్ళకుండా? మరి అసెంబ్లీ ఎన్ని రోజులు ఉంది? ఇప్పుడు మనం అనుకుంటాం ఏదైనా రేపు పొద్దున్న క్లాసు ఏదైనా ప్రశ్నలు అడుగుతున్నాను, లేదా ఒక ఎగ్జామ్ పెడతానన్నా, అమ్మని అమ్మ ఎలా మానేయాలి? రేపు ఏదో కారణం చెప్పి మానేస్తే కానీ ఆ మరుసటి రోజు వెళ్ళాక ఎవరు ఏరా మార్కులు ఏరా అంటే లేదా నేను ఎగ్జామ్కి రాలేదని చెప్పేయచ్చు. చిన్నపిల్లలు తెలియదేట్లండి బాబు ఇవన్నీ. సిరాగేహత్తుంది నాకైతేని. పోరాట యోధుడు, వీరుడు, శూరుడు, పులివెందుల పులి, సింహం, సింగిల్ సింహం, కేంద్రాన్ని కొమ్ములు ఉంచిన ధీరుడు ఏది? అంత బుస్సే. ఏదో అసెంబ్లీకి వెళ్ళడానికి భయమా?
ఇక్కడి నుంచి మాత్రం అన్న మామూలు ప్రశ్నలు ఎత్తలేదండి బాబా. అస్సలు ఏ ప్రశ్నలు ఏది కావాలో అది చెప్పేస్తున్నాడు అనుకూలంగా. ఒక ఆధారం లేదు, సాక్ష్యం లేదు, ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు, నోటికి ఏది వస్తే అదే. మళ్ళీ సడన్గా ఒకవేళ అక్కడ ఉన్న కింద ఉన్న వాళ్ళు ఏమన్నా ప్రశ్న అడగబోతే అలా జస్ట్ టైం అయిపోయింది, హలో హలో అనుకుంటూ పోతున్నాడు. ఏంటండి దారుణం, నచ్చలేదండి నాకు.